హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోడింగ్ పద్ధతిలో సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సేఫ్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఈ మెజర్ అయితే ఒకసారి చూసుకోవాల్సింది ఉంటుందండి. ఇక్కడ మనం ఎక్కడైతే స్టిచ్చెస్ వస్తాయో ఇక్కడైతే 8 మీద 3 గీతలు, 8.5 వచ్చింది బ్యాక్ పార్ట్లో. ఈ సైడ్ ఎక్కడైతే జాయింట్లు చేసుకుంటామో ఆ జాయింట్ దగ్గర ఇలా మనం టేప్ పెట్టి ఒకసారి మెజర్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. అసలు పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఇది పెట్టుకునేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయితే 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా అయితే 1 స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా అయితే వన్ స్టిచ్ అయితే వేసుకోవాలి 2 సేఫ్ బెల్ట్లకి. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకునేసి లైనింగ్ వైపు 1 స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మీద పడేలాగా 1 స్టిచ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ సేఫ్ బెల్ట్ కూడా లైనింగ్ వైపు 1 స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకునేసి పైన ఒక 1/2 ఇంచు మందం ఉండేలాగా 1 స్టిచ్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే సెకండ్ సేఫ్ బెల్ట్ సైడ్ అయితే ఒక స్టిచ్ వచ్చేలాగైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేసి ఇటు లైనింగ్ అటు అసలు 2 సేమ్ ఉన్నాయా లేవో ఒకసారి అయితే ఇలా చూసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటాయి అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వచ్చిందండి, ఆ కొంచెం అయితే నేను ఇక్కడ కట్ చేస్తాను. అలాగే ఇటు కూడా ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయో చూసుకొని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈక్వల్ ఉండేలాగా చూసుకోవాలి. రెండు సేఫ్ బెల్ట్లు ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి 2 ఈక్వల్గా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునేసి ఇలా టేప్ తీసుకునేసి 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఒక 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడి నుంచి ఇలా స్టిచ్ చేయాలి అనేది మనకి ఐడియా కోసం ఇలా క్రాస్ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్టిచ్ వస్తుంది అని మనకు తెలుస్తుంది. అలాగే సెకండ్ వైపు కూడా ఇక్కడ 2.5 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఇలా 3 డాట్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇలా 3 డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది, బ్యాక్ పార్ట్లో ఇక్కడ 8.5 వచ్చింది. 8 మీద 3 గీతలు వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్లో 2.5 ఇంచెస్ సేఫ్ బెల్ట్ తీసేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 2.5 ఇంచెస్ సేఫ్ బెల్ట్, ఈ 2.5 నుంచి ఇటు పెట్టుకోవాలి. ఎంత వచ్చింది మనకి 8 మీద 3 గీతలు వచ్చింది. కాబట్టి 8 మీద 3 గీతలు నాకు ఇక్కడికి వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. మనం సేఫ్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ నేను 2.5 ఇంచ్ పెట్టుకుంటున్నా. ఈ 2.5 ఇంచ్ సేఫ్ బెల్ట్ పోతే మిగతాది మొత్తం బ్యాక్ పార్ట్లో ఎంత మిగిలింది మనకు, అది టోటల్ 8.5 వచ్చింది కదా. 8.5 వచ్చేలాగా ఇక్కడ ఈ సేఫ్ బెల్ట్ ఇటు మైనస్ చేసేసి ఇటు మిగతాది ఇక్కడ 8.5 వచ్చేలాగా ఇలా అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అలా ఆ క్రాస్ కూడా ఒకసారి మార్క్ చేసుకొని ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో సేఫ్ బెల్ట్ ఎలా వేయాలనేది అయితే స్టిచ్చింగ్ చూపిస్తా. ఇలా ఫస్ట్ అన్ని మెజర్ చేసుకొని మార్క్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మార్క్ చేసుకున్నా కదా, ఇగో ఇక్కడ మార్కింగ్ ఉంది. ఈ 2 మార్కింగ్లు సేమ్ ఇలా వచ్చేలాగా క్రాస్లో పెట్టుకునేసి 1 స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. 1 స్టిచ్ ఇలా వేసుకోవాలి.
ఇది ఇది అసలు ఇది అసలు ఈ రెండు ఒకవైపే వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకోవాలండి. నేను చెప్పినట్టు క్రాస్గా అక్కడ పెట్టుకునేసి ఈ వెనక ఈ ఇదైతే ఇలా మలుచుకోవాలి. డాట్ అనేది అయితే బ్యాక్ వచ్చేలాగా మలుచుకోవాలి. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 8.5 అనేది నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది మనం 2.5 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం ఇప్పుడు ఈక్వల్ వస్తున్నాయా రావట్లేదా ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మిడిల్లో ఈ 4th డాట్ వేస్తే ఈ ఈ ఈ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఏం మిగలదండి, ఇది కూడా ఏం మిగిలే అవకాశం ఉండదు. ఇప్పుడు వచ్చిన ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేసి ఒకసారి చెక్ చేసుకోవాలి 8.5 వచ్చిందా రాలేదా. నాకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది, ఒక లైన్ ఎక్కువ వచ్చింది. ఆ లైన్ ఎక్కువ వచ్చిందని మనం ఎక్కడ స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం పైకి 1 స్టిచ్ చేసుకుంటే సెకండ్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ సెకండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఆ స్టిచ్ పైన కొంచెం పైకి వేసుకుంటే సరిపోయింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి 8.5 ఉందా లేదా. ఇవన్నీ బాడీ మెజర్ల ప్రకారం మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటే ఏది ఒకటి వెనక్కి కిందకి అయ్యే అవకాశం ఉండదండి. అన్నీ నీట్గా జాయింట్లు సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు కూడా అంత ప్రాసెస్ నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేసి నేను చూపిస్తున్నట్టుగా ఈ లైన్ ఉంది కదా, మనం స్టిచ్ చేసుకునే లైన్ పైకి ఉండేలాగా చూసుకోవాలి. సేమ్ ఈ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా ఈక్వల్ ఉంటేనే స్టిచ్చింగ్ ప్రాపర్గా నీట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు ఎడ్జ్లు అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇటు ఉన్నది ఇటు సైడ్ ఉన్నాయి రెండు. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలండి. మళ్ళీ అటు ఇటు అయితే మనం ఎగ్జాక్ట్లీ అంటే మెజర్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మనకు 4th డాట్ వేసే చాయిస్ లేదు. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పైన స్టిచ్ కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. కింద పైన రెండు సేమ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఖర్చు సేమ్ లేకుండా ఎగుడు దిగుడు అలా ఉండకోకుండా అయితే చూసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మిడిల్లో చిన్న కట్స్ ఇచ్చుకోండి. కంపల్సరీ ఇలా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకుంటేనే ఫోల్డింగ్ అనేది బయటకి మంచిగా వస్తుంది, షేప్ అనేది కనిపిస్తుంది ప్రాపర్గా. ఇప్పుడు అలా స్టిచ్ అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసుకునేసి చూసారు కదా, సేఫ్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో సేఫ్ బెల్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తిప్పిన తర్వాత ఒక చిన్న స్టిచ్ చేసుకోండి పైన. ఇట్లా ఇవి మళ్ళీ జాగకోకుండా ఉంటుందండి. 1 స్టిచ్ అలా పైన వేసుకోవడం వల్ల ఈ జాగకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కూడా కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండోది కూడా ఇది కుట్టుకున్నాం కదండి, రెండో సైడ్ కూడా ఒకసారి రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, సేఫ్ బెల్ట్ అలాగే ఇవన్నీ సేమ్ వచ్చాయి. ఇట్లా ఇలా ఒకసారి చూసుకోవాలి. పైనుంచి కూడా ఇటు సైడ్ కూడా 1 స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇటు సైడ్ సేఫ్ బెల్ట్, సైడ్ సేఫ్ బెల్ట్ రెండు లోడింగ్ పద్ధతిలో సేఫ్ బెల్ట్ వేసే విధానం అయితే ఇదండి. ఇలా అయితే సేఫ్ బెల్ట్ వేసుకోవాలి.